ఓం నమ శివాయ. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ప్రీతి. నేను ఈ వీడియోలో శ్రీశైలం ది బెస్ట్ ప్లేస్ గురించి చెప్పబోతున్నాను. ఇప్పటి వరకు చాలామంది శ్రీశైలంకి వెళ్ళి వచ్చే ఉంటారు. కానీ శ్రీశైలం విశిష్టత, శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేంటంటే ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా చూపించబోతున్నాను. నేనైతే కార్లో స్టార్ట్ అయిపోయాను శ్రీశైలంకి. ఇప్పటి వరకు చాలామంది వెళ్ళి వచ్చుంటారు కదండి శ్రీశైలంకి. కానీ నేను మీకు ఈ వీడియోలో ఎక్కడికి వెళ్ళాలి, తక్కువ బడ్జెట్లో టూర్ అయితే ఎలా కంప్లీట్ చేసుకోవాలి, పాతాళగంగ విశిష్టత గురించి, ప్లస్ సాక్షి గణపతి గుడి యొక్క విశిష్టత గురించి ఇంకా ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. మరెందుకండి ఆలస్యం? ఎంతో ప్రత్యేకత గాంచిన శ్రీశైలం పుణ్యక్షేత్రం గురించి కూడా నేను మీకు చెప్పబోతున్నాను. ఈ క్షేత్రానికి వెళ్ళడానికి దారైతే నేనైతే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాను కదండి. ఆంధ్ర నుంచి వచ్చేవాళ్ళు 2 మార్గాలు ఉన్నాయి. గుంటూరు నుంచి అయితే 222 కిలోమీటర్లు ఉన్నాయి. కర్నూలు నుంచి అయితే 180 కిలోమీటర్లు ఉన్నాయి. అదే తెలంగాణ హైదరాబాద్ నుంచి అయితే 215 కిలోమీటర్లు అయితే ఉందండి. ఇప్పుడైతే కార్లో స్టార్ట్ అయిపోయాను. మినిమం స్లోగా వెళ్తే ఘాట్ రోడ్ కాబట్టి 5 అవర్స్ పడుతుంది. తొందరగా వెళ్తే 4 అవర్స్ పడుతుంది. ఫ్యామిలీతో సరదాగా వెళ్తున్నాం కదండి. మేమైతే చాలా స్లోగా వెళ్ళాము. సో మాకైతే రీచ్ అయ్యేటప్పటికి 5 అవర్స్ పట్టింది. ఇక్కడ చిన్న మంకీ కనిపించిందండి. మా బాబు ఉన్నాడు. సో తను చాలా సరదాగా నవ్వుకుంటూ కొంచెం సేపు ఈ మంకీతో అయితే ఆడుకున్నాడు. మాకు హ్యాపీ అనిపించింది. మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామండి. దిండి లాంటి ప్లేస్లు వస్తూ ఉంటాయి, నాగార్జున సాగర్ వస్తూ ఉంటుంది. సో అవి కూడా మనం కంప్లీట్ చేసుకొని వెళ్ళచ్చు. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది ఫ్యామిలీతో. అప్పుడప్పుడు ఇలా జర్నీ చేస్తుంటే. ఇది వచ్చేసి దిండికి దగ్గరలో అండి. ఇది మొత్తం దిండి. ఇక్కడ చిన్న వాటర్ ఫాల్ ఉంటుంది అండ్ ఇక్కడ ఫిషెస్ బాగా కనిపిస్తూ ఉంటాయి. ఫిషెస్ లవర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ అందరూ చాలా వరకు ఫిషెస్ని కొనుక్కొని వండించుకొని తింటూ ఉంటారు. కనిపిస్తుంది కదండి ఇక్కడ చిన్న డ్యాము. ఇది దిండి డ్యామ్ అంటారు. దారిలో పోతే బాగుంటుంది, కనిపిస్తూ ఉంటుంది దారిలో హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు. ఇక్కడ నిలబడుకుని చాలామంది ఫొటోస్, సెల్ఫీస్లు అవి తీసుకుంటూ ఉంటారు. బాగా ఎండ కొడుతుంది కదా అండి, అందుకే మేమైతే దిగి సెల్ఫీ లాంటి ప్రయత్నించలేదు. శ్రీశైలం గురించి ఒక చిన్న మాట. శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం. నల్లమల అడవుల్లో కొండగుట్టల మధ్య వెలసిన మహాపుణ్యక్షేత్రం. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల గొంతుల్లో మారు మ్రోగుతూ ఉంటుంది ఈ క్షేత్రం యొక్క నామం. అంతటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం మహాపుణ్యం, మహాభాగ్యం అండి. ఓం నమ శివాయ, హరహర మహాదేవ శంభో శంకర అని తలుచుకున్నప్పుడల్లా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చెకింగ్ జరుగుతున్నాయి. చెప్పాను కదండి కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇక్కడ నైట్ టైం 9 నుంచి మార్నింగ్ 6 వరకు గేట్ క్లోజ్ ఉంటుంది. బిఫోర్ 9 నుంచి మనం వెళ్ళిపోవాలి, జంగల్ని దాటేయాలి. సో ఇక్కడ నాట్ ప్లాస్టిక్ అలౌడ్ లేదని చెకింగ్ చేస్తున్నారు. వాటర్ బాటిల్స్ అవేమీ ఉండొద్దు, ప్లాస్టిక్ కవర్స్ ఏమన్నా ఉంటే తీసేసుకుంటున్నారు, వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు. సో చెకింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అండ్ నైట్ 9 నుంచి మార్నింగ్ 6 వరకు ఇక్కడ జంగల్ గేట్స్ అండి క్లోజ్ ఉంటాయి. అది మనం తెలుసుకొని స్టార్ట్ అవ్వాలి. ఒకవేళ స్టార్ట్ అయ్యామనుకోండి, ఈ గేట్స్ దగ్గర అందరూ కార్లు కానివ్వండి, బస్సులు కానివ్వండి అన్నీ స్టాప్ అయిపోతాయి. ఇది మొదటి జాగ్రత్త. మెయిన్గా మనం ఇది తెలుసుకొని స్టార్ట్ అవ్వాలి. డే టైంలో జర్నీ అనేది
ఫినిష్ చేసుకోవాలి, కొండ మీదకి వెళ్ళిపోవాలి. ఎంతో మంచిదిలేండి ఇలాంటి జాగ్రత్తలు ఉండటం వల్ల. మనకి నల్లమల అడవులు కదా, జంతువులు బాగా తిరుగుతూ ఉంటాయి, క్రూరమృగాలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి, అవి రోడ్లోకి వస్తూ ఉంటాయి. నైట్ టైంలో చాలా వీడియోస్ అయితే రిలీజ్ చేశారు. టైగర్స్ కానివ్వండి, బేర్ కానివ్వండి, ఇవన్నీ వచ్చి తిరుగుతూ ఉంటాయి. పాపం వాటికి ఆహారం కోసం వస్తాయి కదా, వాటిని మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఈ జాగ్రత్త తీసుకుంటున్నారు. మంచిదేనండి, చాలా మంచి జాగ్రత్త. ప్లాస్టిక్ని కూడా అవాయిడ్ చేశారు చూడండి, అది కూడా చాలా మంచి జాగ్రత్త. ఎందుకంటే వాటర్ బాటిల్స్ని అవన్నీ మనం యూస్ చేసి అక్కడ విసిరేసి వెళ్ళిపోతూ ఉంటాం కదా, సో అప్పుడు వాటి వల్ల జంతువులు రోడ్లోకి వస్తూ ఉంటాయి జంగల్ ప్రాంతంలో. ప్లస్ పర్యావరణాన్ని కాలుష్యం చేసినట్టు అవుతుందనేసి ఈ జాగ్రత్త కూడా తీసుకున్నారు. మంచిదే. చూసారు రోడ్ చూడండి ఎంత బాగుందో, చుట్టూ జంగలు, రోడ్ చాలా బాగుంది కదా, చూడ్డానికైతే చాలా బాగా అనిపిస్తుంది. పేరు మర్చిపోకుండా వెల్కమ్ టు మురళి ఛానల్. చూపిస్తాము, ఆగండి మమ్మీ, శ్రీశైలం చూపి. సరే. చూపించినాము. డ్యామ్ వస్తుంది, డ్యామ్ వస్తుంది. డ్యామ్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. అయిపోతే బాయ్ కావాలి. నేను చెప్పిన డ్యామ్ కాడ బాయ్ తాగుతుంది అందుకని బాయ్ కావాలి డ్యామ్ మీద. అది చాలా దూరం. ఇక్కడ ఒక మంకీ కనిపించింది, ఇక్కడ ఒక మంగి కనిపించింది అంటే రన్నింగ్ కామెంట్ చేస్తున్నాడు. అదే చెప్పేది, డబ్బింగ్ చెప్పరా? అదిగో పాము పుట్ట. చాలా ఫేమస్, చాలా పెద్ద జంగిలు. టైగర్స్ అదో జింక జింక ఫోటో ఉంది. ఇక్కడ చెట్లు ఉన్నాయి. అదిగో మంకీస్ లైన్ గా వస్తున్నాయి. అదో చూడండి, ఇక్కడ చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. ఇక్కడ చాలా స్పీడ్స్ ఉన్నాయి. ప్రతి స్పీడ్ బ్రేకర్ దగ్గర మంకీస్ ఉంటాయి. మరి చాలా మంకీ ఉన్నాయి. మంకీస్ కి మీరు ఫుడ్ వేయకండి. మంకీస్ కి ఫుడ్ వేయకండి. అవి ఏం చేస్తాయంటే సరిపోతాయి, వేయకండి. అవి చూడండి మమ్మీ, చెట్లు చూపి, చెట్లు చూపి. అవి చూడండి ఫోటో వచ్చింది. నేను డ్యామ్ కొంటాం, డ్యామ్ చూపిస్తాను డ్యామ్ చూపిస్తాను. ఈ చిన్న వీడియో చూశారు కదండి, మా బాబు శ్రీశైల క్షేత్రం గురించి ఎక్స్ప్లోర్ చేశాడు. మాకు ఎంతో సంతోషంగా అనిపించింది, చాలాసేపు నవ్వుకున్నాము. ఫ్యామిలీతో ట్రిప్ కదా, చాలా మంచిగా అనిపించింది. సో తన మాటలు వింటుంటే తను నేనేం చెప్పానని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాడు. రన్నింగ్ కామెంటరీ ఇస్తూ ఉన్నాడు, చూడండి అలా చూడండి గాయస్, ఇలా చూడండి అని. నాకైతే చాలా ముద్దుగా అనిపించింది. తనకి కొంచెం ఎక్కువగా మాట్లాడలేకపోయాడు, కొంచెం సేపే మాట్లాడాడు. చాలా ముద్దుగా అనిపించింది కదా. మీకు కూడా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ఏదైనా మేము మిస్టేక్ చేసుంటే. రోడ్లో వెళ్తున్నప్పుడు హరహర నామస్మరణం చేసుకుంటూ వెళ్ళినప్పుడల్లా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. శ్రీశైలం వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ స్వామివారిని స్మరించుకోండి, చాలా మంచిది. పుణ్యక్షేత్రం వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది కదా. సో అందుకని స్వామి పాటలు పెట్టుకొని ప్రశాంతంగా మా ఫ్యామిలీతో మేము అలా పాడుకుంటూ చాలా ఎంజాయ్ చేసుకుంటూ స్వామివారి దర్శనానికైతే మేము వెళ్తున్నప్పుడు మాకెప్పుడు శ్రీశైలానికి వెళ్ళినా మాకెంతో సంతోషకరంగా స్వామి భక్తిలో మునిగి తేలినట్టుగా అనిపిస్తూ ఉంటుంది.
స్వామివారిని దర్శించుకున్నప్పుడు మాకు చాలా ప్రశాంతత. స్వామివారంటే నాకు చాలా ఇష్టం అండి. నేను శివభక్తురాలని. నాకు శివుడు అంటే చాలా ఇష్టం. ఆయన పుణ్యక్షేత్రాల్లో కొన్ని పుణ్యక్షేత్రాలైనా చూడాలని ఆశ ఉంది. నేను వెళ్తాను, చూస్తాను, వీడియో కూడా తీస్తాను, మీకు కూడా చూపిస్తాను. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమో నమ శివాయ. మీరు నా కోసం ఎంకరేజ్మెంట్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని వీలైతే ఫుల్గా వాచ్ చేయండి. మంచిగా వీడియో తీస్తాను. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు కావాలండి. సపోర్ట్ చేయండి. రోడ్లో చూస్తున్నారు కదా ఎలా ఉందో. అసలు చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ తగులుతూ ఉన్నాయి. ఇక్కడ స్నేక్ పుట్టలండి, పాము పుట్టలు చాలా ఉంటాయి. ఇది నల్లమల ఫారెస్టే కదండి. పాము పుట్టలు అయితే కనిపిస్తూ ఉంటాయి. మా బాబు అదే చెప్తూ ఉన్నాడు. మంకీస్ కనిపిస్తున్నాయంట, గుట్టలు కనిపిస్తున్నాయంట, పాము పుట్టలు కనిపిస్తున్నాయంట అని తను ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాడు. నాతో అయితే చెప్తూ వస్తున్నాడు. తన ముద్దు ముద్దు మాటలతో తను అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు నాకైతే చాలా మంచిగా అనిపించింది. మా ఫ్యామిలీ అయితే ఫుల్ నవ్వుకున్నామండి. చిన్నపిల్లలకి వచ్చిరాని మాటలు మాట్లాడుతూ దేవుని గురించి చెప్తూ ఉన్నప్పుడు చాలా మంచిగా అనిపించింది నాకు. మా బాబు కూడా శివుడు అంటే చాలా ఇష్టం. ఆయన కూడా రుద్రాక్ష కావాలి, రుద్రాక్ష కావాలి అని అడుగుతూ ఆయన శివుడిని నామస్మరణ చేసుకుంటూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని చెప్తూ ఉంటాడు. నాకు చాలా మంచిగా, సంతోషంగా, హ్యాపీగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు అలా చెప్తున్నప్పుడు చాలా బాగుంటుంది. దూరంలో ఎలిఫెంట్ కనిపిస్తుంది. ఇంకా కూడా చిన్నపిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు కూడా ముద్దు మాటలతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఏమో రూమ్స్ ఉండి చాలా హ్యాపీగా దర్శనం కార్డ్ చేసుకోవచ్చు. మొత్తం దర్శనం ఉంటుంది. 4 years వచ్చాము. 4 years ఒక్కసారి ఇక్కడ మనం అయితే పైన కొండకి వెళ్తున్నామండి. నాగార్జున డ్యామ్ దగ్గరికి వ్యాన్ వస్తుంది చూడండి, దూరంగా కనిపిస్తుంది డ్యామ్ దగ్గర. ఇది నాగార్జున డ్యామ్ అండి. ఈ డ్యామ్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే చాలామంది సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు కదా. సో సరిగ్గా చూసుకోరు. సెల్ఫీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టేసుకొని వాళ్ళు అసలు కింద కూడా చూసుకోకుండా సెల్ఫీ మీదే ఉంటారు. ఇక్కడ ఏంటంటే టర్నింగ్స్ ఉంటాయి కదా, వెహికల్స్ వస్తూ పోతూ ఉంటాయి. మనం ఇప్పుడు కిందికి వెళ్ళాలండి. ఇక్కడ కిందికి వెళ్ళి చూడాలి. ఇది ఒక వ్యూ పాయింట్ డ్యామ్కి. ఇక్కడ స్నాక్స్ లాంటివి కూడా దొరుకుతాయి. చిన్నపిల్లలు ఉంటే స్నాక్స్ లాంటివి కొనిచ్చి ఏదైనా ఒక కాఫీ అట్లా తాగేసుకొని డ్యామ్ చూడొచ్చు. ఇక్కడ సెల్ఫీలు దిగొచ్చండి, కానీ జాగ్రత్త, సెల్ఫీలు దిగేటప్పుడు చూసుకొని దిగండి. ఎందుకంటే హిల్ ప్రాంతం కదా, వెహికల్స్ వస్తూ ఉంటాయి. సో చాలా వరకు ఇక్కడ రోడ్ అయితే బ్లాక్ అవుతూ ఉందండి. చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కర్వ్ దగ్గర చాలా వరకు బ్లాక్ అవుతూ ఉంటాయి. 1-2 వెహికల్స్ సడన్గా వచ్చాయంటే బ్లాక్ అవుతూ ఉంటాయి. మీరు సెల్ఫీలు దిగేవాళ్ళు, ఫొటోస్ దిగేవాళ్ళు కొంచెం చూసుకొని చుట్టుపక్కల చూసుకొని దిగండి. ఇది రెండోదండి. ఇంకొంచెం కిందికి వచ్చాం మనము. అందుకే నేను ఎక్కువ రోడ్ చూపిస్తున్నట్టు అనిపిస్తున్నాను, ఎక్కువ రోడ్ చూపించలేదు. ఇదే అంటే డ్యాము. అదే వాటర్ బాగా వస్తున్నప్పుడైతే ఇక్కడ చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు. వాటర్ ఫుల్గా వస్తున్నప్పుడు. మిగతా టైంలో చాలా తక్కువ వాటర్ అయితే వస్తూ ఉంటాయి, కానీ ఎప్పుడు వస్తూ ఉంటాయి. మనం ఈ కొండ అయితే దిగేసి వచ్చేస్తాం. ఇదిగోండి ఇక్కడ టర్నింగ్ పాయింట్. వెహికల్స్ ఆగిపోతూ ఉన్నాయంటే దారిలో చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ ఆగిపోయాయి. ఇంకొక జాగ్రత్త ఏంటంటే మీరు ముందుగా చూసుకోవాలండి. వెహికల్స్కి మధ్యలో ఆగిపోతూ ఉన్నాయి. ఏదైనా కావాల్సినవి ముందుగా మీరు ఎక్కడికైనా స్టార్ట్ అయినప్పుడు వెహికల్ కావాల్సినవి ఏదైనా ఉంటే ముందుగా అన్నీ భద్రపరచుకొని స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే చాలా వెహికల్స్ జంగల్లో ఆగిపోయాయి, మేము చూసాము. ఇదోండి వ్యూ పాయింట్. నాగార్జున డ్యామ్ ఎంత బాగుందో చూడండి. ఈవినింగ్ టైం కదండి, చాలా స్లోగా వచ్చామని చెప్పాను కదా.
5 అయిపోయింది. 5 ఓ క్లాక్కి ఎలా ఉందో చూడండి. మేము కొంచెం లేట్గానే బయలుదేరాంలేండి. సో అందుకే 5 అయింది ఈవినింగ్. చాలా బాగా అనిపిస్తుంది వ్యూ అయితే. వాటర్ అయితే చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. చూడండి డ్యామ్ దగ్గర తొంగి చూస్తున్నారు. అలా భయం భక్తి లేకుండా కొంతమంది సెల్ఫీలు ఉంటారు. ఈ డ్యామ్ చూడండి నైట్ టైం ఎంత బాగుందో లైటింగ్స్తో. ఫ్లాగ్ కలర్స్ కనిపిస్తుంది కదా, చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ తీసుకున్నారు. డ్యామే అండి, నైట్ టైం లైటింగ్స్ చాలా 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 అద్భుతంగా అనిపించింది. డ్యామ్ని ఫ్లాగ్ కలర్స్తో చూడడం చాలా బాగా అనిపించింది. సో చీకటి అయిపోయిందండి, పెద్ద టైం ఏం కాదు, 6:30 అయిపోయింది. బట్ ఫ్లాగ్ కలర్స్ చాలా చాలా బాగుంది. నైట్ అయిపోయిందండి. ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకున్న వీరశైవ సత్రంకి వచ్చాము. ఈ సత్రంలో అడ్వాంటేజ్ ఏంటంటే అండి, మనకి ఫుడ్ కూడా ఇక్కడే లభిస్తుంది. మార్నింగ్ టిఫిన్, మార్నింగ్ టీ అండ్ ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్, ఈ 3 సత్రాల్లో మనం తినొచ్చు. సో మనకి అకామిడేషన్ అయితే సత్రాల్లో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మీరు సత్రాలని ప్రిఫర్ చేయండి. ఇక్కడ ఎవరి వాళ్ళ కులాలకి సత్రాలు ఉన్నాయి. సో కులంకి సంబంధించి సత్రం ఉంది కాబట్టి మీరు ప్రిఫర్ చేసుకుంటే బెటరు. సత్రంలో అకామిడేషను, ఫుడ్ 2 కలిపి ఉంటుంది. చాలా తక్కువకే వచ్చిందండి ఇక్కడ మాకు సత్రం అనేది. రూమ్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి నేను తీసుకున్న సత్రము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. నాకు చాలా తక్కువ పడిందండి. పెయిర్కి ఫ్యామిలీకి 700 రూపీస్ సింగిల్ రూము. ఆ రూమ్ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మొత్తం సత్రం చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి బ్లాక్స్, శ్రీ సదాశివయ్య బ్లాక్. ఇలాగా బ్లాక్స్ వైజ్ డివైడ్ అయి ఉంటాయి. బ్లాక్కి ఒక ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అట్లా ఉంటుంది. ఈ సెకండ్ ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఇక్కడ చూడండి కార్డ్ సిస్టమ్ రూమ్ వచ్చేసి చూడండి ఎంత నీట్గా, ఎంత బాగుందో, ఎంత క్లాస్గా ఉందో, చాలా నీట్గా ఉంది. ఈ రూమ్ వచ్చేసి నాకు 700 రూపాయలకే పడిందండి. అడ్వాన్స్ అయితే 1500 రూపాయలు ఛార్జ్ చేశారు. మనకి వెళ్ళేటప్పుడు తిరిగిన మిగతా అమౌంట్ అయితే మనకిస్తారు. నేనైతే మాది ఫ్యామిలీ కదండి. సో నేను, మా అమ్మ, మా నాన్నగారు, మా బ్రదర్ వాళ్ళ వైఫ్, మా బాబు, మా హస్బెండ్, మేమంతా వచ్చాం కాబట్టి సో మేమైతే 2 రూములు బుక్ చేసుకున్నాము. సో ఫ్యామిలీగా డివైడ్ అయ్యి 2 రూమ్లు అయితే తీసుకున్నాము. చూడండి బాత్రూమ్ ఎంత బాగుందో. ఇక్కడ గీజర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎనీ టైం మనకి హాట్ వాటర్ కావాలంటే బాగుంటుంది. రూమ్ ఎప్పుడైనా సరే ప్రశాంతంగా మంచిది దొరికినప్పుడే నిద్ర అనేది మనకి ప్రశాంతంగా పడుతుంది కదా. సో అందుకని ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఈ రూమ్ చూస్తే నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. సో మేము 2 రూములు తీసుకున్నాము. బెడ్ చూడండి ఇద్దరికైతే సరిపోతుంది. నీట్గా క్లీన్గా ఉంది. ఎందుకంటే ఇది రీసెంట్గా స్టార్ట్ చేశారండి ఈ సత్రము. అందుకే అన్నీ నీట్గా క్లీన్గా బాగా వెల్ మెయింటైన్ చేశారు. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి. జర్నీ చేశాం కదండి, నైట్ పడుకొని నిద్రపోయాము. ఇప్పుడు డేలో ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తే మాకు మొదటిగా దర్శనానికి ముందు పాతాళగంగ వెళ్ళి పాతాళగంగలో నీళ్లు నెత్తిన చల్లుకొని లేదా స్నానం చేసి అప్పుడు గుడికి అయితే వెళ్ళాలి. అందుకే మేమేం చేసామంటే మార్నింగ్ లేవగానే టిఫిన్ తినేసి పాతాళగంగ దగ్గరికి వచ్చాం. మెట్లయితే దిగలేకపోతున్నామండి. సో అందుకే దిగి ఎక్కాలి అంటే మా మదర్ని తీసుకొని బాబుని తీసుకొని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది, మెట్లు అనేవి హైట్లో ఉన్నాయి. సో అందుకని ఇక్కడ రోప్ సిస్టమ్ ఉంది.
పర్ పర్సన్కి దిగడానికి వెళ్ళడానికి 80 రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. 80 రూపీస్లో కిందకి వెళ్ళొచ్చు, అక్కడ మొత్తం చూసుకొని మళ్ళీ స్నానం ఏదన్నా చేసుకోవాలంటే ఆచరించుకొని మళ్ళీ పైకి రావాలి అనుకుంటే సేమ్ ప్రైస్లోనే 80 రూపీస్లోనే వాళ్ళు పైన అయితే వదిలేస్తారు. సో మేమైతే రోప్ సిస్టమ్ని చూస్ చేసుకున్నాము. సో కొంచెం రోప్ అంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. మా బాబు కూడా, మా అమ్మ కూడా, మా ఫ్యామిలీ అందరూ రోప్కి వెళ్దామని సో ప్రిఫర్ చేసుకొని అందరం కలుసుకొని ఈ రోప్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. సో నాకు కొంచెం ఎక్సైట్మెంట్గా అనిపించింది రోప్ ఎక్కడం. సో ఫ్యామిలీతో ఇలా రోప్లో దిగుతున్నప్పుడు ఆ వ్యూ ఉంది చూసారా, చాలా బాగుంది. మా బాబు అయితే చాలా నవ్వుకుంటూ సంతోషంగా చూసుకుంటా ఉన్నాడు. సో ఈ మూమెంట్ నేను మర్చిపోలేనిది. దిగుతున్నప్పుడు కిందకి వ్యూ పాయింట్స్లో ఇక్కడ గంగా నది, పాతాళ గంగా ఎంత బాగా కనిపిస్తుందంటే ఆ వ్యూ కళ్ళతో చూస్తేనే చాలా బాగుంటుందండి. ఇక్కడ వాటర్ చూడండి గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఇక్కడ వాటర్ గ్రీన్ కలర్లో ఎందుకు ఉన్నాయో, అక్కడ విశిష్టత ఏందో మీకు ముందు చెప్తాను, కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు రోప్వే కిందికి వెళ్తుంది కదా, ఈ వ్యూ పాయింట్ అయితే మీరు మిస్ కాకండి. తప్పకుండా ఫ్యామిలీతో వచ్చిన, ఫ్రెండ్స్తో వచ్చిన రోప్వేని మీరు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చాలామంది అరుస్తూ కింద దిగేటప్పుడు గోల చేసుకుంటూ అరుస్తూ వెళ్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది. కిందకి వెళ్ళేది వెళ్తుంది, పైకి వెళ్ళేది వెళ్తుంది, అలా వెళ్తుంది చూసారా, అది నాకు చాలా బాగా అనిపించింది. చూడ్డానికి చాలా ప్రశాంతమైన వాతావరణం, చల్లని గాలిలో ఈ రోప్వే అయితే ఎంజాయ్ చేస్తారు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ఇప్పుడైతే పాతాళ గంగ దగ్గరికి వెళ్తున్నాం కదా, ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. దూరంలో ఉండే ఆ కొండల మధ్య ఆ చెట్లు, గంగా నది కూడా గ్రీన్ కలర్లో, చెట్లకి డార్క్ కలర్లో ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ వాటర్ చూసారా, మీరు గమనించండి, ఇక్కడ గ్రీన్ కలర్లోనే వాటర్ ఉంటాయి. ఎక్కడైనా సరే స్కై బ్లూ కలర్లో ఉంటాయి, వైట్లో ఉంటాయి, స్కై బ్లూ కలర్లో ఉంటాయి, అలా ఉంటాయి. కానీ ఒక్క పాతాళ గంగలో మాత్రమే వాటరు గ్రీన్ కలర్లో ఉంటాయి. అది ఎందుకో అదొక చిన్న స్టోరీ ఉంది, అది కొంచెం సేపులో తెలుసుకుందాం. ఇప్పుడైతే నేను పాతాళ గంగకు వచ్చాక బోట్ షికార్ అంటే చాలామందికి ఇష్టం కదా. సో మా ఫ్యామిలీ కూడా బోట్ షికార్ చేయాలి అనేసి మా బాబు, మా ఫ్యామిలీ అందరం కలుసుకొని బోట్ షికార్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి పర్ పర్సను 80 రూపీస్, 100 రూపీస్ తీసుకున్నారండి. చిన్నపిల్లలకైతే 80 రూపీస్, పెద్దవాళ్ళకైతే 100 రూపీస్ తీసుకున్నారు. సో పర్లేదు, చార్జబులే, వర్తబులే. మీరు ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఎందుకంటే మా ఫ్యామిలీ అందరం కలుసుకొని మేము ఈ బోట్ షికార్లో బాగా ఎంజాయ్ చేసాము. అందుకే మీకు కూడా చెప్తున్నా అండి, మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రైడ్ని. ముఖ్యంగా మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. ముద్దు మాటలతో మాకు చెప్తూ బోట్ రైడ్ని తనైతే బాగా ఎంజాయ్ చేశాడు. మేమందరం కలిసి ఇప్పుడు బోట్లోకి అయితే వెళ్తున్నాము. చూడండి చాలామంది బోటు దగ్గరికి అయితే వచ్చారు. సో ఇక్కడ పాతాళ గంగలో నీళ్లు చల్లుకోవచ్చండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం దండం పెట్టుకొని ఆ వాటర్ని తీసుకొని నెత్తిని చల్లుకోండి, మంచిది. స్నానం ఆచరించే వీలున్న వాళ్ళు స్నానం ఆచరించవచ్చు, లేదు నీళ్లు చల్లుకుంటే మహాపుణ్యం అండి. పాతాళ గంగలో పుణ్యస్నానం చాలా మంచిది. వీలుంటే స్నానం కూడా చేయొచ్చు, లేదా నీళ్లు చల్లుకున్న పుణ్యమేనండి. మా ఫ్యామిలీ అందరం కలుసుకొని బోట్లో అయితే ఎక్కేసాము. వీళ్ళండి మా ఫ్యామిలీ. ఇదిగో వీడి బాబు మా చిన్ని కన్నయ్య. మేమందరం కలుసుకొని ముద్దుగా ఆయన్ని కన్నయ్య అని పిలుచుకుంటాము.
మా వాడితో చాలా బాగా సరదాగా మాట్లాడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశాడండి మా ముద్దు ముద్దు బుజ్జి కన్నయ్య. సో చూడండి పాతాళ గంగలో ఎంత బాగా అనిపిస్తుందో, దగ్గర నుంచి ఎంత బాగా అనిపిస్తుందో. దూరంలో మనకి డ్యామ్ కనిపిస్తుంది, చాలా దూరంలో చిన్న బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే ఈ బోట్లో మనం వెళ్తాము. ఇప్పుడైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము బోట్ రావడానికి. సో అది వస్తే మనమైతే స్టార్ట్ అవుతాం ఇక్కడి నుంచి. అక్కడ దూరంలో బోట్ వస్తూ ఉంది, కనిపిస్తుందా చూడండి, అదో చిన్న బోట్ కదులుతూ వస్తుంది కదా, ఆ బోట్ ఇక్కడికి వచ్చి స్టాప్ అవుతుంది. ఆ బోట్లో నేనైతే రైడ్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. అక్కడున్న బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తాము ఇప్పుడు బోట్లో. బోట్ రైడ్ చాలా బాగుంటుంది. మీరు కనుక ఇక్కడికి వస్తే తప్పకుండా మర్చిపోకండి బోట్ రైడ్ చేయండి. ప్లస్ మీరు రోప్ వేలో కూడా పాతాళ గంగ దర్శించుకొని ఆ స్నానాన్ని ఆచరించండి. ఎంతో పుణ్యం అండి పాతాళ గంగలో నీళ్లు జల్లుకున్న, స్నానం ఆచరించిన. చూడండి పవిత్ర గంగామాత ఎంత ప్రశాంతంగా ఉందో. వాటర్ వచ్చేసి ఎంత గ్రీన్ కలర్లో చూడ్డానికి ఎంత బాగా అనిపిస్తున్నాయో చూడండి. ఇక్కడ చాలామంది, మేమే కాదు చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు బోట్ కోసం. మా ఫ్యామిలీ మా కన్నయ్య హాయ్ చెప్తున్నాడు, మా మరదాలు కూడా హాయ్ చెప్తుంది. మా కన్నయ్య వచ్చి నన్ను తీయు అని వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. బాగుంటుందండి చిన్నపిల్లలు అలాగ ముద్దుగా మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది. మేమైతే బోట్ కోసం వెయిట్ చేస్తున్నాం కదా, దగ్గరికి వచ్చేసింది, చాలా దగ్గరికి వచ్చింది. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. స్వామివారిని అప్పుడప్పుడు తలుచుకుంటున్నప్పుడల్లా ప్రశాంతంగా ఉంటుంది. బోట్ అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు ఒక్కొక్కరిగా మేము టికెట్స్ తీసుకున్నాం కదండి, ఆ టికెట్స్ తీసుకొని అక్కడ జాకెట్స్ ఉంటాయి, సేఫ్ జాకెట్స్, అవి వేసుకోవాలి. అవి వేసుకున్నాక బోట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరికి వాళ్ళకి చైర్స్ ఉన్నాయి, అక్కడ కూర్చొని బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే వ్యూ చూడండి ఎంత బాగుందో. తెలుస్తుంది కదా బోట్ స్టార్ట్ అయిపోయింది అనేసి, ఎందుకంటే మూవ్ అవుతుంది కదా బోట్, అందుకే బాగా కనిపిస్తుంటుంది. వాటర్ మళ్ళీ మూవ్ అవుతూ ఉన్నప్పుడు చల్లగా ప్రశాంతమైన గాలి, బోట్ రైడ్ చాలా ఆహ్లాదకరంగా, ఆనందకరంగా అనిపిస్తుంది. మా ఫ్యామిలీతో నేను చాలా బాగా ఎంజాయ్ చేశానండి ఈ బోట్ రైడ్.
ఈ పుణ్యక్షేత్రంలో అడుగడుగున ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ స్వామివారిని తలుచుకున్నప్పుడల్లా ఎంతో మనస్సు ప్రశాంతక భావాన్ని కలుగుతుంది. స్వామివారి మీద భక్తి ఎల్లవేళలా మనసుని ఒక రకమైన ఫీలింగ్స్కి తీసుకెళ్తుంది. స్వామివారిని తలుచుకున్నప్పుడల్లా ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకున్న ఈ నామము పుణ్యక్షేత్రంలో అడుగడుగునా వినపడుతూనే ఉంటుంది. గాలిలోను, పీల్చే గాలిలోను, నదిలోను, వాటర్లోను, ఇక్కడ అన్ని చోట్ల ఓం నమః శివాయ ఓం నమః శివాయ నాదం మన చెవులకి వినపడుతూనే ఉంటుందండి. ఈ పాతాళ గంగలో ఇలా బోట్ రైడ్ చేసుకుంటూ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని నామాన్ని స్మరిస్తూ ఎంతో భక్తిభావాన్ని కలిగించిందండి నాకు ఈ బోట్ రైడ్. వావ్, చూసారు కదండి ఎంత బాగుందో. ఓం నమః శివాయ. పాతాళ గంగ గురించి ఇక్కడ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒకసారి వినేద్దామా? ఈ రెండుపేర్ల టీవీలో పేపర్లో చూస్తాం. ఇది 1963లో నెహ్రూ గారి శంకుస్థాపన చేస్తే 83 నాటి కంప్లీట్ అయింది. 20 years పట్టింది. ఈ డ్యామ్ కట్టేటప్పుడు నీలం సంజీవరెడ్డి గారు మన సీఎంగా రాష్ట్రపతిగా చేశారు. ఆయన ఈ డ్యామ్ కట్టేటప్పుడు ఎంతో కృషి చేశారు కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు పెట్టారు. రైట్ సైడ్ గ్రీన్ బిల్డింగ్ కనబడుతుంది కదా, అది రైట్ సైడ్ పవర్ హౌస్ ఏపీ ఆంధ్రప్రదేశ్. ఈ లెఫ్ట్ సైడ్ ఎల్లో బిల్డింగ్ కనబడుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ పవర్ హౌస్ తెలంగాణ. డివైడ్ అయినాయి కాబట్టి పవర్ హౌస్లు అంటే పవర్ హౌస్లు కాదు, పవర్ హౌస్లు డ్యామ్ ఫ్రంట్ సైడ్గా ఉంటాయి. పవర్ హౌస్లకి వాటర్ వెళ్ళి గేట్ ఆపరేటింగ్. ఈ రైట్ సైడ్ పవర్ హౌస్ ఒకసారి రన్ అయితే 770 megawatts. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి 900. ఇంతకుముందు పవర్ ప్లాంట్లు బ్లాస్ట్ అయినా గుర్తుంది కదా.
ఈ లెఫ్ట్ సైడ్ది. మనకు ఆ వాటర్ వచ్చి సైడ్ గానే 16 కిలోమీటర్స్ బయలుదేరితే అక్క మహాదేవి కేవ్స్ విన్నారు కదా, సుమారు 800 సంవత్సరాలు పైబడి జరిగిన కదండి ఇది. అక్కడ 1,00,000 సంవత్సరాలు ఏర్పడ్డ కేవ్స్ ఒకటి ఉందండి పురాణ వస్తూ చెప్పిన లెక్కల ప్రకారంగా. అక్క మహాదేవిది కర్ణాటక. మల్లికార్జున స్వామి ఒక స్వరూపాన్ని చూసి పెళ్ళంటూ చేసుకుంటే ఆ మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకోవాలని వీరశైలి మతస్థురాలు ఒంటి మీద నూలు పోగు లేకుండా ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిందండి. ఆమెకు నిర్ణీయ కారణాల వల్ల వస్త్రాలు వదిలేయడం అనేది ఆమె తల ఎంటికలే వస్త్రాలుగా ఏర్పరచుకుంది. ఆమె పేరు మహాదేవి. అందరూ అక్క అక్క వల్ల అక్క మహాదేవి అని పిలువబడుతుంది. అక్క మహాదేవి ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శించి 1,00,000 సంవత్సరాలు ఏర్పడ్డ కేవ్స్ లోపలికి వెళ్ళి దాదాపు 12 సంవత్సరాలు తపస్సు చేసింది. ఆమె తపస్సుగా ప్రతిరూపంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై ఒక స్వయంభూ శివలింగాన్ని నిలిపించారు కేవ్స్ లోపల. మన శ్రీశైలంలో ఉన్నది జ్యోతిర్లింగం అంటాం, అదేమో స్వయంభలింగం. మన శ్రీశైలంలో లింగానికి 1000 రూపాయలు పెట్టి మనోభిషేకాలు చేస్తాం, లేదంటే పూజారులు చేస్తారు. ఆ కేవ్స్ లోపల ఉన్న లింగానికి న్యాచురల్గా అభిషేకం జరుగుతూనే ఉంటుంది. అక్కడ 365 రోజులు అభిషేకం పడుతూనే ఉంటుంది. ఆ పడే వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి అంతెక్కన ప్రశ్న అండి ఇప్పుడు వరకు. ఆమె అక్కడ కొంతకాలం తపస్సు చేసి దానికి ఆపోజిట్లో కొండ ఒకటి ఉందండి, కదిలివనం అంటారు. ఆమె అక్కడికి వెళ్ళి కొంతకాలం తపస్సు చేసి అక్కడే శివుడిలో ఒక జ్యోతిరూపంలో ఐక్యమైపోయింది. మీరందరూ ఇక్కడ స్వామివారి దర్శనానికి వెళ్ళారు కదా, ఇంతకు ముందు కానీ ఈ రోజు కానీ మీలో శ్రీశైలం లింగం తాకిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నాం సార్. లింగం తాకడానికి వెళ్ళిన వాళ్ళకైతేనే గర్భగుడిలో విగ్రహాలు కనబడతాయి. దూర దర్శనం అనేటప్పుడు 2 గుమ్మాలు ఫ్రంట్ సైడ్ నుంచి చూస్తాం. మీరు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ దూరం దాటినంటే లెఫ్ట్ సైడ్ లో బ్లాక్ విగ్రహం ఉంటుంది. ఆ అక్కమాదేవి గమనించారు కదా. లింగం తాకలేని వాళ్ళు ఎప్పుడైనా తాకడానికి వెళ్తే గమనించండి, రైట్ సైడ్ 2 విగ్రహాలు ఉంటాయి. యామారెడ్డి, మల్లమ్మ, చిత్రమ్మ. వీళ్ళు ముగ్గురు కూడా కర్ణాటక వాళ్ళే, మనకలాగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళే. శ్రీశైలం గర్భగుడిలో పెట్టారంటే వాళ్ళు ఎంత భక్తపరులు అనేది ఒకసారి ఆలోచించండి. మనకలాగా మానవ జన్మ ఎత్తిన వాళ్ళ విగ్రహాలు తీసుకెళ్ళి భూ ప్రపంచంలో ఎక్కడైనా చూసామా? శ్రీశైలం గర్భగుడిలో తప్ప ఎక్కడా లేవు. మనకి ఈ ప్లేస్ వరకే పాతాళ గంగ అంటాం. పాతాళ గంగని ఎందుకంటామంటే కాశీ నుంచి గంగానది అంతర్వాయంగా భూగర్భ జలాల కిందకి వచ్చిందంటారు. అందువల్ల ఈ ప్లేస్కి అంత పవిత్రత, ప్రత్యేకత. నది వచ్చి కృష్ణానది, ఫారెస్ట్ వచ్చి నల్లమల ఫారెస్ట్, డ్యామ్ స్టోరేజ్ వచ్చి 885 ఫీట్స్ అని చెట్లు మొదలవుతుంది. ఇప్పుడు నార్మల్ డీప్ చూసుకుంటే 860 ఫీట్ ఉంది. ఇదే పాతాళ గంగలో చంద్రగుప్తుడు అనే మహారాజు తన కూతురు శాప వల్ల పచ్చల బండ అయి ఉన్నాడు. అందువల్ల చూడటానికి వాటర్ అంతా గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇదే వాటర్ చేతిలో తీసుకున్న వాటర్ బాటిల్లో పట్టుకున్న ఫ్లోర్ వైట్గా ఉంటుంది. ఈ డ్యామ్లో ఉన్నంతసేపే పచ్చదనం. ఇదే డ్యామ్ తోటి బయటకు వెళ్ళిపోతే ఫ్లోర్ వైట్గానే ఉంటుంది. మీరు నాగార్జున సాగర్ విజయవాడ చూసే ఉంటారు. మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మండపంలో పెద్ద నందుడు చూసే టెంపుల్ లోపల అదే సేమ్ నంది పాతాళ గంగలో ఉంది. గుళ్ళో ఉన్నదాన్ని శనగల భస్మం అని అంటారు. ఈ పాతాళ గంగలో ఉన్నదాన్ని ఉబలి భస్మం అని అంటారు. ఈ పాతాళ గంగలో స్నానం చేసిన, తలపై నీళ్ళు జలుకున్న, చేసిన పాపాలు పోతాయనే చరిత్రలు ఉన్నాయి. ఐశ్వర్యం మన అందరూ తెలుసున్నది. మనం శ్రీశైలం వస్తాం, ఎన్నో 100,000 ఖర్చు పెట్టుకుని శ్రీశైలం వస్తాం. స్వామివారి దర్శనం చేసుకుంటాం, లడ్డు ప్రసాదాలు, స్నానాలు, వీలుగా ఉంటే ఇట్లా బోటింగ్ చేసుకుంటాం, వెళ్ళిపోతుంటాం. మనం శ్రీశైలం వచ్చినందుకు అంత ఖర్చు పెట్టుకుని వచ్చిన అందువేలో సాక్షి గణపతి గుడి ఒకటి ఉంది. కంపల్సరీ శ్రీశైలం వచ్చేటప్పుడు అయితే కానీ వెళ్ళేటప్పుడు అయితే కానీ మన గోత్రనామా చెప్పకుండా సాక్షి గణపతిని దర్శించుకోవాలంటండి. ఎందుకంటారేమో కైలాసంలో తన తండ్రి ఎదురుగుండా శివుడి ఎదురుగుండా సాక్ష్యం పలుకుతాడనమాట. ఎవరెవరు శ్రీశైలం వచ్చారు, ఎవరెవరు శ్రీశైలం రాలేదనేది. త్రేతాయుగంలోని శ్రీరామచంద్ర ప్రభు స్వామివారిని దర్శించి ఆ సాక్షి గణపతిని సందర్శించినట్టు చరిత్రలు ఉన్నాయి. అందువల్ల సాక్షి గణపతిని పిలువబడుతుంది. మన శ్రీశైలంలో చూడవలసిన ప్రదేశాలు, మన బోటింగ్ ప్లేస్లో కొండపైన గోపురం కనబడుతుంది, అది ఛత్రపతి శివాజీ మ్యూజియం. అమ్మవారి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. శివాజీ చరిత్ర అంతా దాంట్లోనే ఉంటుంది. దాని కిలోమీటర్ దూరంలో యామారెడ్డి మల్లమ్మ కన్నీరు ఆశ్రమం ఒకటి ఉంది. చెక్ పోస్ట్ దాటిన తర్వాత సాక్షి గణపతి, పాలధార పంచదార, అటికేశ్వరం, శిఖరేశ్వరం. శ్రీశైలం నుంచి 22 కిలోమీటర్ లాంగ్ జర్నీ చూసుకుంటే ఇష్టకామేశ్వరి టెంపుల్ విన్నారు కదా. ఓన్లీ జీపులు మాత్రమే నడిస్తే వేరే వెహికల్ వెళ్ళాలి. ఒక మనిషికి 1000 రూపాయలు తీసుకుంటారు. శిఖరం కానీ 2 కిలోమీటర్ల ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది దారేది. మన భారతదేశం మీద ఎక్కడా లేదండి ఇష్టకామేశ్వరి టెంపుల్. ఓన్లీ శ్రీశైలం మెత్తగా తగిలుతుంది. అమ్మవారి గ్రహానికి రాతికి బొట్టు పెడితే అంతే మెత్తగా తగిలుతుంది. ఒక రాతికి మనకలాగా స్పర్శ తగిలుతుందంటే ఎంత పవిత్రమైన ప్లేస్ అనేది ఒకసారి ఆలోచించండి. ఇక్కడ విషయాలు అయితే ఇయ్యానండి. నేనైతే గైడ్ని అయితే కాదు, బోట్ డ్రైవర్ని. ఏదో జీతాలు తక్కువ వల్ల గైడింగ్ చెప్పుకుంటాం. మా గైడింగ్ మీకు నచ్చితే మీరు సంతోషంగా ఏమైనా ట్రిప్ ఇస్తే తీసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ. విన్నారు కదా అండి, ఇక్కడ వాటరు ఎందుకు గ్రీన్ కలర్లో ఉన్నాయో. మనం ఇంటికి తీసుకెళ్ళిన, చేతిలో పట్టుకున్న ఇక్కడ వాటరు చూడటానికి వైట్ కలర్లోనే ఉంటాయంట. కానీ
ఒక డ్యాంలో మాత్రమే, శ్రీశైలంలో పుణ్యక్షేత్రంలో మాత్రమే వాటరు గ్రీన్ కలర్లో ఎందుకున్నాయో గైడ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఇదేనండి, మనకి తెలియని కొన్ని విషయాలు ఉంటాయి, అవి తెలుసుకోవాలి. పాతాళగంగ విశిష్టత ఇదేనండి. ఈ పుణ్యక్షేత్రంలో స్నానం ఆచరించిన, నీళ్లు చల్లుకున్న ఎంతో పుణ్యం కలుగుతుంది. డ్యామ్ గురించి కూడా గైడ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. బోట్ అయితే మనం ఇప్పుడు రివర్స్ వెళ్తున్నాం బోట్లో. ఇప్పుడు పాతాళగంగ దగ్గరికి వెళ్ళిపోతాం. చూడండి ఎంత బాగుందో, వ్యూ చాలా బాగుంది కదా. పాతాళగంగ విశిష్టతను కూడా తెలుసుకున్నాం కదా. जय गंगे माता श्री जय गंगे माता जो नर तुझको ध्याता जो नर तुझको ध्याता मन वांछित फल पाता ओम जय गंगे माता चंद्र सी ज्योत तुम्हारी जल निर्मल आता शरण पड़े जो तेरी सो नर तर जाता पुत्र सगर के पारे सब जग को ज्ञाता कृपा दृष्टि तुम्हारी त्रिभुवन सुखदाता एक ही बार जो तेरी शरणागति आता గంగాదేవి నామస్మరణ చేసుకుంటూ బోట్ రైడ్ అయితే ఫినిష్ చేసుకున్నామండి. అక్కడి నుంచి మేము రోప్ వేలో మళ్ళీ స్టార్ట్ అయిపోయాము పైకి. మా బాబు చూడండి హాయ్ చెప్తున్నాడు. ఓయమ్మో నిండు చదివా ఈరోజు రోపు కింద ఎక్కినాము శ్రీశైలంలో శ్రీశైలంలో లోపెక్కి పాతాళగంగలోకి పాతాళగంగ కిందకి వెళ్ళాము. కిందకి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ చేసి వచ్చేసినాము మెట్లో. ఇంకా నేను ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళి బ్యాగ్స్ తీసుకొని ఇంటికి వెళ్తున్నా హైదరాబాద్కి. మీకు హైదరాబాద్కి చూపించమంటావా? అక్కడ కలుసుకుందాం గాయస్. అక్కడ కలుసుకున్నాం guys. బాయ్. పాతాళగంగ విన్నారు కదా మా కన్నయ్య ముద్దు ముద్దు మాటలు, నవ్వు వస్తూ ఉంటాయి. చాలా బాగా మాట్లాడతాడు. తను వీడియో ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. మేము పాతాళగంగకు వచ్చాం, మేము స్నానం చేసామని. విన్నారు కదా ఎంత ముద్దుగా మాట్లాడుతున్నారో. ఇప్పుడైతే రోప్వే నుంచి పైకి వెళ్తున్నామండి. పైకి వెళ్ళిన తర్వాత మేము మళ్ళీ స్నానం చేసుకొని దర్శనానికి వెళ్ళిపోవాలి. పాతాళగంగలో నీళ్లు చల్లుకొని దర్శనం చేసుకోవాలి, చాలా మంచిది. సో అందుకే రోప్వే నుంచి చాలా వెయిటింగ్ ఉందండి ఈ రోప్వే, అందుకే టైం పట్టేసింది. పైకైతే వెళ్ళిపోతూ ఉన్నాము. చూడండి వ్యూ ఎంత బాగుందో, గ్రీన్ కలర్లో ఎంత బాగా కనిపిస్తున్నాయో వాటర్ చూడండి. మొత్తం పైకి వెళ్తున్నప్పుడల్లా
వ్యూ అనేది లాంగ్ వెళ్తున్న డిస్టెన్స్ ఉంది కదా, సో అందుకే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. రోప్వే బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వావ్, చాలా బాగా కనిపిస్తుందండి, చాలా బాగుంది. లైట్గా మూవ్ అవుతున్నట్టు ఎంత బాగుందో. వావ్, వెరీ నైస్, సూపర్. ఈ రోప్వే చాలా బాగా నచ్చేసింది నాకు. ఇక్కడ చూడండి, రోడ్డు సపరేట్గా కనిపిస్తుంది కదా. ఇవి బండ్లు అవేం వెహికల్స్ ఏం అలో లేవ్వండి. లోకల్ వాళ్ళు ఎవరో ఆటోలు వేసుకొని మామూలుగా లోకల్గా తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అవే. అది పైకి వెళ్ళిపోతూ ఉంది కదా. ఫాగ్ వచ్చేసిందండి, ఈవినింగ్ అయిపోయింది. దర్శనంకి వచ్చేటప్పటికి మొత్తం ఫాగ్ కమ్మేసింది. చూడండి ఎంత ఫాగ్ ఉందో, అసలు టెంపులే కనిపిస్తలేదు. నేను చాలా ట్రై చేశాను టెంపుల్ దగ్గరికి వెళ్ళి తీయాలి అని వీడియో, అస్సలు ఏం కనిపించట్లేదండి. లాంగ్ లుక్లో జనాలు అయితే చాలా ఉన్నారు, క్రౌడ్ చాలా బాగుంది. ఈ ఫాగ్ వల్ల అస్సలు కనిపించలేదు, అసలు ఏం కనిపించట్లేదు. మొత్తం వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు. దగ్గరికి వెళ్ళి చూశాను, సో కెమెరా నాట్ అలౌడ్ దగ్గరికి వెళ్తే. ట్రై చేశాను నేను వీడియో తీయడానికి టెంపుల్ దగ్గరికి వెళ్ళి, బట్ కుదరలేదండి ఫాగ్ వల్ల. లేకుంటే అట్లీస్ట్ బయట టెంపుల్నైనా చూపించేదాన్ని. చూడండి అసలు ఎంత ఫాగ్ ఉందో. ఏమన్నా కనిపిస్తుందా అసలు మీకు? ఏం కనిపించలేదు. దగ్గరికి వెళ్ళాను, ఇదిగోండి ఇలా ఉంది దగ్గర. టెంపుల్ అయితే ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ కొబ్బరికాయలు అవన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ ఫొటోస్ సెల్ఫీస్ దిగే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ దిగుతారు. ఈ లైన్లో నుంచి కొంచెం ముందుకు వెళ్తే దర్శనం అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి ఎంట్రీ గేటు, కానీ ఇక్కడ అలో లేదు. ఇక్కడే అందరూ దీపాలు పెట్టుకోవచ్చు. స్వామివారిని తలుచుకునేవాళ్ళు, నామస్మరణ చేసుకునేవాళ్ళు, ఫోటోలు తీసుకునేవాళ్ళు, శ్రీశైలం వచ్చామని అందరూ సెల్ఫీలు తీసుకోవాలంటే ఇక్కడి నుంచే తీసుకోవాలి. ఫాగ్ కారణంగా చాలా వరకు అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు, బట్ ఈ ఫాగ్ వల్ల నేను టెంపుల్ అయితే ఇంతే చూపించగలిగాను. గుడి లోపలికి సెల్ ఫోన్స్, కెమెరాలు నాట్ అలో అండి, అందుకే గుడిలోకి తీసుకెళ్ళట్లేదు. ఇలా కొంచెం ముందుకెళ్తే దర్శనం కనిపిస్తుంది. మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబికాదేవి దర్శనం అనంతరం సాక్షి గణపతి దర్శనం అత్యంత ముఖ్యం. ఎందుకంటే శ్రీశైల క్షేత్రానికి వచ్చాము అని మనకు సాక్షి గణపతి కైలాసంలో చెప్తాడట. అప్పుడే మనకి కైలాస దర్శనం లభిస్తుంది. సో మనం శ్రీశైలం వచ్చాము అని సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి మన పేర్లని నమోదు చేసుకోవాలి. అంటే సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటున్నాను. సో ఇంతటితో శ్రీశైల పుణ్యక్షేత్రం కంప్లీట్ చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.